ఏమిటి ఇప్పుడేనా ఆఫీస్ నుంచి రాక? ఆఫీస్ నుంచి కాబట్టి అండమాన్ నుంచి వస్తున్నాను అనుకున్నావా? బస్సులో ప్రతివాడు సరిహద్దుల్లో సైనికుల్లో యుద్ధం చేయడం బస్సులో నిలబడలేక. ఏమండి మీకు సిటీ బస్సులు కర్మ వదలాలంటే నువ్వు చెప్పినట్టు వినండి. దాంతో గాయత్రి ఆస్తంతా మంది అవుతుంది. పెద్దగా ఎయిర్ కండిషన్ కారులో ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఏమండి మన అర్జెంటుగా బిడ్డను కనేద్దామండి. మళ్ళీ సుది మొదలు. ఈ ఫ్యాన్కి ఏమొచ్చింది మాయరోగం? సరిగ్గా తిరిగి చావదే. ఈ తిరగని ఫ్యాన్లు మోవన్ రేడియోలు మనకి ఎందుకండి? నువ్వు తలుచుకుంటే ఇల్లంతా ఎయిర్ కండిషన్ చేయించుకోవచ్చు, గదికో వీడియో పెట్టించుకోవచ్చు. మా గాయత్రి అంత ఆస్తి కలిసిందంటే ఊరికే నన్ను విసిగించుకో. ఈ చిరి పెయింట్ అవలేమిటి? సరే కొంపలో లేదా? కొంపలో కాస్ట్లీ టవర్స్ మంచి బట్టలు ఉండడానికి మనకే లక్షలున్నాయా కోట్లున్నాయా? శుభ్రంగా మా గాయత్రి అంత ఆస్తి కలిసిందంటే. ఎందుకు ఇలా హింసిస్తావు? ఆఫీస్ నుంచి చచ్చిచ్చడి నేనొస్తే పిల్లలు ఆస్తి అత్తయ్య అంటున్న ప్రాణం తీసే బదులు ఒక్కసారి ఏ అప్పడాలు కడుతూ నా నెత్తి మీద కొట్టకూడదు అవి అంటాను. అబ్బే మాట్లాడండి. చూడండి మీ కోపం రావడం సహజమే కానండి. నేను చెప్పేది కాస్త ఆలోచించండి. మనకు బాబు పుడితే హాయిగా సుఖపడొచ్చు. కాదనకండి ప్లీజ్. మజ్జిగివనా? అసలేం నీ ఉద్దేశం? రాను రాను బరి తెగించి మితి మీరిపోతున్నావు. మగాడిని నీ వేయాల్సిన వెద వేషాలని నువ్వు వేస్తున్నావు. సిగ్గులేదు? అసలు మొగుడాన్ని పడి మగాడితో ఇలాగైనా ప్రవర్తించడం. మొగుడు మగాడు అదే నిజమైతే ఈ పాటికి మనకు పిల్లలే పుట్టేవారు. ఇదిగో ఈ బట్టలన్నీ త్వరగా తీసుకొచ్చివ్వు. అలాగేనమ్మా. ఏమండి ఏమండి? ఎవరండి? ఎవరు కావాలి? నా పేరు పద్మండి. మా వారున్నారా? మీ వారా? ఇక్కడ ఎందుకుంటారు? అదేమిటమ్మా, ఆయన తన రెండో కుటుంబంతో ఇక్కడే ఉంటున్నానని నాకు ఇదివరకే చెప్పారు. నిన్నే అనుకుంటారా ఆయన తిరిగి చేస్తున్నది? అన్నట్టు నీ పేరు లక్ష్మి కదూ? ఏం నువ్వు అవుతుంది ఎడవకమ్మా, నాన్నగారు వస్తారు. తిని నీకు లడ్డూలు పెడుతుంది. లడ్డూలు కదే, దానికి నీకు లెంపకాయలు పెడతాను. ఏమిటమ్మా మాటలు? నేనుండగా ఆయన నిన్ను చేసుకున్నారని తెలిసిన భూదేవంత సహనంతో ఓచుకున్నాను. వారం రోజులుగా ఆయన రాకపోవడంతో పిల్లలు బెంగ పెట్టుకుంటే తీసుకొచ్చాను. అంత మాత్రాన ఇంతలేసి మాటలు అంటావా? ఏమండి ఏమండి? నా రోజులుగా మీరు రాకపోవడంతో పిల్లలు బెంగ పెట్టుకుంటే అందుకోసం తీసుకొచ్చాను. ఏమండి? నాన్న గురించి బెంగ పెట్టుకున్నావా? నీ వాళ్ళే వద్దా అనుకున్నానమ్మా. ఏమండి ఏమిటిదంతా? అది అది మీ అక్కయ్య పద్మ, అంటే నీకన్నా ముందర నేను కట్టుకున్న భార్య. ఏమిటో చూస్తూ నిలబడిపోయావు? లోపలికి వెళ్ళి పాపకి తినడానికి ఏమైనా తీసురా. ఆ తర్వాత మీ అక్కయ్య కాఫీ ఏర్పాట్లని ఇచ్చాయి. రా పద్మ, లోపలికి వెళ్ళారా? ప్రేమించేసుకుని పెళ్ళైతే ఒకరి గురించి ఒకరికి ముందే తెలిసుండేది. నాకు ఎలాంటి మోసం జరుగుండేది కాదు. పెద్దవాళ్ళు మీరు తీసుకొచ్చారని బుద్ధిగా తలంచుకుని తాళి కట్టించుకున్నందుకే నా కర్మ ఇలా కాలింది. ఊరుకోమ్మా, అయినా అతనికి అదేం పోయే కాలం అండి. పెళ్లికి ముందే ఇంత గ్రంథం ఉన్నవాడు ఏమీ ఎరగని అమాయకుల్లాగా తయారై అమ్మాయి బ్రతుకు అన్యాయం చేయాలా? చూడలుడు, అమ్మాయి అల్లరిది పెంకిది కావచ్చు. అంత మాత్రం నువ్వు మరో దాంతో సంబంధం పెట్టుకుని దాని కారణంగా దీనికి అన్యాయం చేయడం చాలా తప్పయ్యా. ఏమయ్యా రాము, నేను దగ్గరుండి కుదిరి చేసిన సంబంధం కదా. నువ్వు బుద్ధిమంతుడు అని మంచివాడు అని నేను హరికథలు చెప్పి చెప్పి చేశాను ఈ పెళ్లి. ఇప్పుడు నువ్వు ఈ చెన్నెల్లో కాక మరో పెద్దిల్లుందని ఆ అమ్మాయి పోతూ గంగపాలు చేస్తే ఆ పాప నాకు చుట్టుకుంటుందయా? చూడు బాబు, మా అమ్మాయి తొందరపడి ఉండొచ్చు. నువ్వు తెలుసో తెలియకో ఏదో తప్పు చేసి ఉండొచ్చు. ఏది ఏమైనా గతాన్ని మర్చిపోయి మీరిద్దరూ చిలకా గోరింకల్లా ఉండాలి బాబు. ఒరే రాము, కన్నవాళ్ళం పెద్దవాళ్ళం దగ్గరుండి పెళ్లి జరిపించిన వాళ్ళం. ఇప్పుడు ఇలా విడిపోవడాలో గొడవ పడ్డాలో జరిగితే పెళ్లి చేసిన పెద్దలం మాకు అవమానం. అర్థమైందా? ఒరే బాబు, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అని పదే పదే దీవించి ముచ్చటపడ్డాను. కళ్యాణం ఏడాదైనా తిరగకుండా ఈ గొడవ ఏమిట్రా? అయినా మా ఎదురుగుండా తిరుగుతూ మరో పిల్లతో సంబంధం పెట్టుకోవడం ఏమిట్రా? నేను నమ్మలేకపోతున్నాను. చూడండి, ఎంతసేపు మీరు చెప్పారు, ఇక నేను చెప్తా. గోపాలరావు గారు, మీ పెళ్ళైన ఎంతకాలానికి మీ అమ్మాయి పుట్టింది? 6-7 ఏళ్ల తర్వాత అనుకుంటాను. పెళ్ళైన 2 ఏళ్లకే పిల్లలు పుట్టలేదని మీ ఆవిడ మిమ్మల్ని ముగ్గుడి కాదు మగాడి కాదు నానా మాటలు అంటే మీరేం చేసేవారు? దాని పళ్ళు రాలగొట్టి నా మగతనం చూపించేవాడిని. కానీ నేను ఆ పని చేయలేదండి. నా మగతనం గురించి మీ అమ్మాయి నోటుకొచ్చిన అండంతో బుద్ధి చెప్పాలని ఈ విధంగా నాటకం ఆడాను. ఏంటి జరిగినంత నాటకమా? అవునండి, ఆయన చెప్పింది నిజమే. లక్ష్మి గారికి బుద్ధి రావాలని
ఆయనే నాతో నాటకం ఆడని చెప్పి పాపం డబ్బులు కూడా ఇచ్చారు. వాడి వల్లుడు, నువ్వు చెప్పిన కారణం బట్టే తెలుస్తోంది నువ్వు ఆడింది నాటకం అని, అది అమ్మాయికి బుద్ధి రావడం కోసమే చేశావని. నాకు ముందే తెలుసండి మా అబ్బాయి నిప్పులాంటి వాడని. అచ్చం నా పోలికే, ఏకపత్నీకృతుడు. శ్రీరామచంద్రుడు వీడు నేను ఒకే టైపు. చూడండి గోపాలరావు గారు, ఇకనైనా మీ అమ్మాయి అతన్ని మాట్లాడి గొడవ పడకుండా ఉంటే సలక్షణంగా ఉంటుంది సంసారం. నాయనా రాము, మా అమ్మాయి తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. ఇక నుంచి అది కుదురుగా ఉంటుంది. జాగ్రత్తగా చూసుకో బాబు. వెళ్ళవే అమ్మాయి, ఇక నుంచైనా బుద్ధిగా ఉండు. అమ్మయ్యా, అన్ని బానే ఉన్నాయి. నేను వస్తాను, నాకు చాలా పనులు ఉన్నాయి. కానీ ఒక కండిషన్, మీరెందుకు ఇక్కడ, మీరు బయలుదేరచ్చు. నిజమే, రండి బాబు గారు, మనం వెళ్దాం.